ప్రైజ్ లార్డ్. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనే వాక్యాన్ని చేత పట్టుకొని తన జీవితాన్ని యేసు ప్రభుకు అంకితం చేసుకున్న గొప్ప వ్యక్తి, గొప్ప హతసాక్షి ఈ ఫిలిప్ జేమ్స్ ఎలియట్. 1927 అక్టోబర్ 8న అమెరికాలో జన్మించిన గొప్ప వ్యక్తి ఈ జిమ్ ఎలియట్. ఇతని కోసం మీకు తెలిసినట్లయితే ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. తెలియనట్లయితే ఇది నేను 1-2 పాటలుగా నేను చేయాలని ఆశపడుతున్నాను. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా చూసి మీరు దైవ ఆశీర్వాదం పొందండి. ఒక టీచరు అన్నారంట, జిమ్ నువ్వు మంచిగా కుస్తీ పోటీల్లోని ఫస్ట్ ఉంటావు, చదువుల్లో ఫస్ట్ ఉంటావు, జ్ఞానంలో ఫస్ట్ ఉంటావు, చూడడానికి చక్కగా ఆకర్షణీయంగా ఉంటావు కదా, ఎందుకు నువ్వు సినిమాలోకి ట్రై చేయకూడదు అన్నప్పుడు, టీచర్ నేను నా జీవితాన్ని దేవునికి యేసు ప్రభు వారికి నేను అంకితం చేసుకున్నాను. ఇదిగో ఎప్పుడైతే యామీ కార్మైకెల్ అనే ఒక మిషనరీ కోసం నేను విన్నానో, ఆమె వెళ్ళి భారతదేశంలోని తమిళనాడుని తను ఏంటంటే అనేక మంది వ్యభిచారులు పట్టబడి ఉన్న యవనస్తులు 14, 15, 16 సంవత్సరాలు ఉన్న చిన్న పిల్లల యొక్క జీవితాన్ని మార్చడానికి తల్లి లేని వారికి తల్లిగా ఏ మదర్ టు మదర్లెస్ అనే అనేక మందికి ఆశీర్వాదంగా మారింది ఈ యామీ కార్మైకెల్. తన జీవితం లాగే నా జీవితం కూడా భారతదేశానికి కానీ లేదంటే ఈక్వెడార్ ప్రాంతానికి కానీ నేను వెళ్ళాలని ఆశపడతాను. దేవుని పిలుపు కోసం నేను వేచి ఉన్నాను, నీ చిత్త ప్రకారం నన్ను నడిపించని ప్రార్థన చేసుకున్నాడంట. ఒక మిషనరీ ఇలా ఉత్తరం రాశారంట, మీలో ఎవరైనాను ఇలా ఈక్వెడార్ ప్రాంతానికి వెళ్ళాలని ఆశపడినట్లయితే వెళ్ళండి. ఆ ఉత్తరం చదవగానే జిమ్ ఎలియట్ చాలా సంతోషించాడంట, చాలా ఆనందపడ్డాడంట, ఎలాగైనా వెళ్ళాలని అనుకున్నాడంట. ఇదిగో తన స్నేహితుడు పీట్ ఫ్లెమింగ్ తోని తను ఎలాగైనా ఈ ఈక్వెడార్ ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి ఇంకా 4 స్నేహితులతోని జిమ్ ఎలియట్, పీట్ ఫ్లెమింగ్, నెయిట్ సెయింట్, రాజర్ యోడ్రేన్ అండ్ మెక్కాలీ ఈ 5 వెళ్ళి ఎలాగైనా మేము వాళ్ళకి సువార్త ప్రకటించాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారంట. ఒక సంవత్సరం వరకు స్పానిష్ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నారంట. 18 రోజులు బోటు ప్రయాణంతో ఆ ఈక్వెడార్ ప్రాంతానికి వెళ్ళారంట. ఇదిగో క్వంచా అనే తెగ వద్దరికి వెళ్ళి అక్కడ సువార్తని ప్రకటించాలని ఆశపడ్డారంట. 3 సంవత్సరాల ప్రయాస, క్వంచా అనే తెగ వారికి సువార్త ప్రకటించారంట. 3 సంవత్సరాల ప్రయాస తర్వాత వాళ్ళు అంగీకరించి ఒకే మాటనంట, ఇంత గొప్ప ప్రేమను మీరు మాకు తెలియజేసినందుకు, ఎక్కడి నుంచి వచ్చి యేసు ప్రభు ప్రేమను మాకు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు మేము తెలియచుకుంటున్నాము. మీరు మాతో ఉండిపోవచ్చు కదా అంటే, మా పిలుపు మీతో ఉండాలని కాదు, ఇదిగో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మేము సువార్త ప్రకటించాలనేదే మాకు పిలుపు. కాబట్టి మేము ఆక్వా అనే తెగవారి దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు భయం పొందారంట. మీరు అక్కడికి వెళ్తున్నారా నిజంగా అన్నప్పుడు, వాళ్ళంతా భయంకరలా అంటే ఆక్వా అనే వాళ్ళు అదే తెగవారు చాలా భయంకరమైన వాళ్ళు, నరమాంస భక్షకులు. మా క్వంచ అనే ప్రాంతంలో అనేక మందిని వాళ్ళు చంపుకొని తినేసేవారు. వాళ్ళు చాలా భయంకరమైన వ్యక్తులు. మీరు అక్కడికి వెళ్తున్నారంటే ఇదిగో మా దేవుని పిలుపు ఇక్కడే ఉంది, వాళ్ళ జీవితాన్ని మేము మార్చడం దేవుడు మాకు సహాయం చేస్తారని చెప్పి ఈ జిమ్ ఎలియట్ తన 4 స్నేహితులు ఆక్వా అనే ప్రాంతానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారంట. వాళ్ళ యొక్క భాషను కూడా వాళ్ళు నేర్చుకున్నారంట. నేర్చుకున్నప్పుడు అనేక మంది అన్నారంట, ఇక్కడ నిజంగా మీరు వెళ్తున్నారా, జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే షెల్ అనే ఒక ఆయిల్ కంపెనీ అక్కడ పెట్టినప్పుడు అక్కడ ఎంప్లాయీస్ని చంపేసి కొరుక్కొని తినేసే ఆక్వా అనే తెగ వారి దగ్గరికి మీరు వెళ్తున్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అన్నారంట. ఆక్వా అనే ప్రాంతానికి వెళ్ళారంట. వాళ్ళకు భాషను మనం నేర్చుకున్నాము, వాళ్ళతో మనం ఎలాగైనా సంభాషణ చేయాలి. వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు ఆ స్థావరంలోకి వాళ్ళు అడుగుపెట్టినట్లయితే వాళ్ళని చంపేస్తారంట. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే నెట్ సెంట్ అనే మిషనరీ పైలట్ వాళ్ళని అతను ఏం చేశారంటే ఫ్లైట్ మీద వెళ్తూ ఏంటంటే ఒక క్యాన్ని ఇలాగ గాల్లోని త్రాడుతో వేలాడదీస్తూ వాళ్ళతోని ఇలాగ సంభాషణ మౌత్లోని వాళ్ళతో సంభాషణ చేస్తున్నారు. మేము మీకు హాని చేయడానికి రాలేదు, మేము మిమ్మల్ని ప్రేమించడానికి వచ్చామని చెప్పి వాళ్ళ భాషలోని వాళ్ళకి తెలియజేస్తున్నారంట. ఇదిగో ఒక బకెట్లోని వాళ్ళకి అనేక బహుమతులు, అనేక దుస్తులు, అనేక తిండి, వీళ్ళు తిన్న ఒక మంచి మంచి తిండి పదార్థాలన్నీ వాళ్ళకి పెట్టినప్పుడు ఆక్వా అనే తెగవాళ్ళు ఒక మగతను 2 ఆడవాళ్ళు వచ్చి ఇలాగ సంభాషణ చేస్తూ ఒక బహుమతిని, ఒక పక్షి ఒక బహుమతిని మరి అది ఆ బకెట్లో పెట్టి వీళ్ళకి పంపించారంట. వీళ్ళకి చాలా సంతోషపడ్డారంట. అది చూసి అరే వీళ్ళు ఎంత మనం ప్రేమిస్తున్నారు కాబట్టి మనము ఏదొక రోజు మనం కిందకి వెళ్దామని అనుకున్నారంట. ఒక నది దగ్గర ఇసుక ప్రాంతంలోని వాళ్ళ ఫ్లైట్ని అక్కడ దించి అక్కడ ఒక టెంట్ వేసుకొని వాళ్ళ కోసం వెయిట్ చేస్తానంట. వెయిట్ చేస్తుంటూ వాళ్ళ కోసము వీళ్ళు వస్తారు, మన స్థావరానికి వెళ్ళి తప్పకుండా వస్తారన్నప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తున్నారంట. వాళ్ళ దగ్గర
దగ్గరికి వచ్చారట. వచ్చినప్పుడు వీరు వాళ్ళ భాషలోని వాళ్ళకి సంభాషణ చేస్తూ ఒక అతను ఇలా ఫ్లైట్ చూస్తున్నాడంట. ఫ్లైట్ చూసి ఏంటి ఇది ఆశ్చర్యంగా ఉందని చెప్పి అప్పుడు నెట్స్ ఏంటన్నాడట, వచ్చి ఎక్కువ నీకు ఆకాశం చూపిస్తానని చెప్పి తీసుకువెళ్ళి మొత్తం అంతా తిప్పేసి తీసుకొచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాడంట, చాలా ఆనందపడ్డాడంట తను. అలాగే మీరు కూడా వెళ్ళిపోయి మీ యొక్క స్థావరంలోని మీ యొక్క జనంని తీసుకురండి, వాళ్ళు కూడా మేము ఇవన్నీ ఇస్తాము అన్నారంట. వాళ్ళు వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత 2 రోజుల వరకు వాళ్ళు రాలేదంట. ఏంటప్ప వీళ్ళు ఇంకా రాలేదన్నారు. ఇంకా వాళ్ళు అక్కడ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారంట. ఒక రోజు 2 ఆడవాళ్ళు, కొత్త ఆడవాళ్ళు 2 నది దాటుకుంటూ వస్తున్నారంట. జిమ్ ఎలియట్ వాళ్ళని చూసారంట. చూసి చాలా బహు సంతోషమై పరిగెట్టి వెళ్ళాడంట. వెళ్తున్నప్పుడు ఆ 2 ఆడవాళ్ళ ముఖాన్ని చూస్తున్నప్పుడు వాళ్ళు వింతగా వాళ్ళు చూస్తున్నారంట, భయంగా చూస్తున్నారంట, క్రూరంగా చూస్తున్నారంట. జిమ్ ఎలియట్ చాలా భయపడుతున్నాడంట. భయపడుతూ అలాగే ముందుకెళ్తున్నాడు. వాళ్ళ భాషలోని వాళ్ళకి తెలియజేస్తున్నాడు, మీకు మేము ఏమి హాని చేయము, మిమ్మల్ని ప్రేమిస్తున్నాము, మీకు అనేక బహుమతులు మేము తీసుకొచ్చామని వాళ్ళకి చెప్తూనే ఉన్నాడంట. వాళ్ళు వస్తున్నారంట. వెనక నుంచి ఆడవాళ్ళు వెనక నుంచి అనేక మంది ఈటెలు బల్లెములు పట్టుకొని గట్టిగా అరుచుకుంటూ జిమ్ ఎలియట్ తన స్నేహితుల మీదకి వచ్చి పడిపోయారంట. అప్పుడు వాళ్ళ దగ్గర అనేక తుపాకీలు, అనేక కత్తులు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఏ హాని చేయకూడదు, క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నాం కాబట్టి ఇప్పుడు వీళ్ళ మీద దాడి చేసినట్లయితే వీళ్ళు ఎప్పటికీ మన మాట వినరు. కాబట్టి వాళ్ళు ఏం చేసినామో మనం మౌనంగా ఉందామని చెప్పి వాళ్ళు అలా మౌనంగా ఉండిపోయినప్పుడు వాళ్ళ దగ్గర కత్తులు, తుపాకీలు ఉన్నప్పటికీ వాళ్ళు మౌనంగా ఉన్నారంట. ఆ ఆక్వా తెగ వాళ్ళ మీద పడి వాళ్ళని చీల్చుకొని కొరుక్కొని తినేశారంట. సాయంత్రం అయిపోతుంది. జిమ్ ఎలియట్ భార్య, నెట్ సెయింట్ భార్య ఎవరు అసలు వాళ్ళు రేడియోలోని వాళ్ళు ఇలా పిలుస్తున్నారంట, ఎక్కడున్నారు మీరు, మీ నుంచి మాకు ఏ సమాచారం లేదు, ఎక్కడున్నారు మీరు, బాగానే ఉన్నారంటే అసలు ఏ సమాచారం లేదంట. తర్వాత రోజున పేపర్లో ఇలాగా 5 మిషనరీలు చనిపోయారన్న వార్త వచ్చినప్పుడు చాలా బాధపడ్డారంట, చాలా వేదన పొందారంట. చాలామంది ఏదైనా శ్రమ కలిగినప్పుడు, ఏదైనా బాధలు కలిగినప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. నేను దేవుని కోసం బతుకును, ఈ దేవుడు నాకు ఏమి చేయలేదని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ఇదిగో ఈ జిమ్ ఎలియట్ భార్య నెట్ సెయింట్ యొక్క సహోదరి రేచల్ అనేవాళ్ళు ముందుకొచ్చి వీళ్ళ 5 సువార్త చెబుతూ మరణించారు. కాబట్టి వాళ్ళకి మనము ఎలాగైనా సువార్త ప్రకటించాలి, ఇది ఇక్కడ ఆగిపోకూడదని చెప్పి వాళ్ళు ముందడిగేసి ఇదిగో డయానా అనే ఒక ఆక్వా తెగ ఆమె ఒకప్పుడు ఆమె తండ్రిని చంపేశారని చెప్పి అక్కడ తెగ నుంచి పారిపోయి ఎటో వెళ్ళిపోయిందంట. ఆమెను కనుగొన్న ఈ ఎలిజబెత్ ఎలియట్ అండ్ మరియు రేచల్ భాష నేర్చుకొని ఈ డయోమా అనే ఆమె ఈ ఎలిజబెత్ ఎలియట్ని, రేచల్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిందట. ఎలిజబెత్ ఎలియట్ కూతురు కూడా వాళ్ళతో పాటు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు చాలా సంతోషం పొందారంట. సంతోషపడిన ఇలాగ వాక్యం కోసం తెలుసుకుని యేసు ప్రభునందు కూడా వాళ్ళు కూడా రక్షణ పొందారంట. ఒక గుడిసెలోని ఎలిజబెత్ ఎలియట్ ఇలాగ వంట చేసుకున్నప్పుడు వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చాడంట. వచ్చినప్పుడు ఎలిజబెత్ ఎలియట్ అనుకున్నట, నా జీవితం అయిపోయింది, నన్ను ఎవరో ఒకరు దాడి చేయబోతున్నారు ప్రభువా, మీ చిత్తం ప్రభా, నేను మరణించినాను, ఇక్కడ మాత్రం సువార్త ఆపకూడదు ప్రభా అని అనుకున్నదంట. వెనక నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడంట. వచ్చి ఇలాగ భయపడుతూ వెనక చూసిందంట. చూడగానే ఆ వ్యక్తి కన్నీరు కారుస్తున్నాడంట. ఏంటి తెగతను, ఇంత నరమాంస పక్షులు మీరు కన్నీరు కార్చడం ఏంటి అన్నప్పుడు, అమ్మా మీ ఆయన తొడ కొరుక్కుని నేను తినేశాను, అయినా నువ్వు నన్ను క్షమించి ఇన్ని బహుమతులు తెచ్చి నన్ను ప్రేమించి మమ్మల్ని అందరినీ ప్రేమించావు కదా, నీ ప్రేమను బట్టే మేము ఎంత ఆశ్చర్యపడుతున్నామమ్మా అని తను ఏడుస్తున్నాడంట. ఎంతో గొప్ప ప్రేమ కదా. అందరూ అనేక మంది మారారు. ఎవరైతే తొడ కొరుక్కుని తినారో అతనే దైవజనుడిగా మారి దేవుని సాక్షిగా నిలబడ్డాడు. ఎంతో గొప్ప విషయం కదండి. ఒక 5 చనిపోయారు. చనిపోయినా అక్కడతో ఆగిపోలేదు. అక్కడ హతసాక్షులుగా మార్చబడ్డారు. కాబట్టి ఆ ప్రాంతం అంతా రక్షణ పొందింది. ఈ మాటలు వింటున్న నీవు ఈ మాటల్ని అనేక మందికి షేర్ చేయి. దేవుడు ఈ మాటలు నీవు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.